చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనతో పాటు ఉన్నారు మాజీ ఆర్మీ కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు. గతంలో కార్గిల్ యుద్ధ వీరుడిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. నమస్తే సార్. నమస్కారం. ఆశించింది ఏంటంటే పిఓకేని కూడా తీసుకొచ్చేస్తారు ఈసారి. ఇంకా ఆల్మోస్ట్ ఆ స్టేజ్ వచ్చేసింది అనుకున్నారు. మొదటి 3 రోజుల్లోనే పాకిస్తాన్కి అపారమైన నష్టం జరిగింది. ఒక్క క్షిపణి కూడా భారత గడ్డను తాకకుండా మనం అడ్డుకోగలిగాం అనేటువంటి నమ్మకంతో పిఓకే మనకు వస్తుంది అనుకున్నారు. సో పిఓకే రావడం లేదా పిఓకేలోకి వెళ్ళి యుద్ధం చేయడం, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మనం కాశ్మీర్ని 1947 తర్వాత 2 భాగాలుగా విడిపాం. ఇప్పుడు రమారమి అంతా 70-75 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరాలు మనం ఏమంటాం, ఇక్కడికి వచ్చిన ఉగ్రవాదుల్ని ఇండాక్ట్రినేట్ చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ వైపు మార్చుకుంటున్నారు అంటాం. మరి 75 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరే ఉన్న వాళ్ళు ఎంత మారిపోయి ఉంటారు? మొదటి ప్రశ్న. 2, మీరు అటువైపు వెళ్ళి ఏం చేయాలి, ఏం సాధిస్తాం? మనం అక్కడ ఏమన్నా భూములు సాధించి లేదా భూములు తీసుకుని దున్నుతామా, పొలాలు పంటలు పండిస్తామా? అక్కడ ఏమీ లేదు. నీళ్లు, అవి కూడా మనం వదిలితే వచ్చే నీళ్లు, కొండలు, చలి, ఇది తప్ప ఇంకేమీ లేదు. 3, అక్కడున్న ముస్లిమ్స్, అక్కడున్న దేశవాసులు మన ముస్లిమ్స్నే ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు మొహాజిర్స్ అన్న లెవెల్లో మాట్లాడుతుంటారు. మరి అట్లాంటప్పుడు మనకి వాళ్ళకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎన్ని ఉంటే మనం వాళ్ళని తీసుకొచ్చి మన వైపు కలుపుకొని ఏం సాధిస్తాం? ఇది 3. 4, వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా వస్తున్నారు, మన వైపు రావట్లేదు. మనం గెలిచి, అంటే యుద్ధంలో గెలిచి వాళ్ళని మన వైపు తీసుకోవాలని అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎన్ని దేశాలు వేరే వాళ్ళ మీదకి యుద్ధం చేసి గెలిచి ఆ భూభాగాన్ని తీసుకుని శాంతియుతంగా ఉంటున్నాయి ప్రపంచంలో? మీరు ఆలోచించండి. ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా, మరి ఇంకా గొడవలు జరుగుతూనే ఉంటాయి. మనము పరిష్కారం కదా ఆలోచిస్తాం. కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిపోయి పరిష్కారం కావాలంటే మాకు పిఓకే కూడా వచ్చేస్తే మాకు పరిష్కారం ఉంటుంది అని కదా మనం ఆలోచిస్తాం. మరి అది ఉండదే. కానీ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ కూడా ప్రభుత్వం పెట్టింది అదే కదా, ఉగ్రవాదం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడదాం. ఈ రెండైతేనే మాట్లాడతామని చెప్పాడు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడదామని ఎందుకు అంటున్నారంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడితే శాంతి చర్చల వల్ల ద్వారా మనకు వచ్చేయాలి. మ్యాప్ డిమార్కెట్ చేసి ఈ భూభాగం మీద మాకేమీ ఎటువంటి హక్కు లేదు, యూఎన్లో కూడా మేము ఒప్పుకుంటాం, మీరు తీసుకోండి, మీరే పెట్టుకోండి, మీ దేశం నుంచి మేము తీసుకున్నామని వాళ్ళు ఒప్పుకోవాలి. శాంతి చర్చల్లో జరగాల్సిన పని అది. అంటే బయలాటరల్ టాక్స్లో జరగాల్సిన పని. యుద్ధం చేసి సాధిస్తామని చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారు, పిఓకే గురించి మాట్లాడతాం, ఏం మాటలు జరిగినా ఇంకా హెన్స్ ఫోర్త్ ఎనీ డిస్కషన్స్ ఆన్ దిస్ విల్ స్టార్ట్ విత్ టెర్రరిజం అండ్ పిఓకే. ఇవి తప్ప మాట్లాడడం. కానీ ఈ టెర్రరిజము, పిఓకే వల్ల మేము మీతో యుద్ధం చేస్తామని మనం చెప్పలేదు, లేదా మేము లోపలికి వచ్చి కొట్లాడి తీసుకుంటామని మనం చెప్పలేదు. మనం మాట్లాడతాం అంటున్నాం, డిస్కషన్స్లో ఒప్పుకోండి అంటున్నాం. ఆ డిస్కషన్స్ ఒప్పుకోవడానికే కదా మన డిప్లొమసీ, మన దౌత్యవేత్తలు ఇంత కష్టపడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.